రాజుబాబు, నాకిది నచ్చడం లేదు. ఓరి భగవంతుడా, నా ఈ మనవడు ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు. సరిత తనని ప్రేమిస్తుందని, తనని కోరుకుంటోందని, ఎందుకు నువ్వు రాజుని అంతలా ఇష్టపడే సరితను తన నుంచి దూరం చేయాలని చూస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి భగవంతుడా, లేదంటే నీ మీద నమ్మకం పోతుంది. నా మొర ఆలకిస్తున్నావు కదా తండ్రి, నా మొర వింటున్నావు కదా. ఒక్కరోజు మాత్రమే మిగిలింది. మీతో గడపడానికి ఒకే ఒక్కరోజు మిగిలింది రాజుగారు. ఆ తర్వాత కల్లో కూడా మనం కలుసుకోలేం. కనీసం ఇలా ఫోటోల్లో కూడా కలిసి ఉండడం కుదరదు. బామ్మ, ఎందుకింత బాధపడుతున్నావు? సరిత గారికి మంచి సంబంధం దొరికింది కదా. విక్రాంత్ సరిత గారిని చాలా ప్రేమగా చూసుకుంటాడు బామ్మ. నేను బాధ పెట్టినట్టుగా తనని అతను బాధ పెట్టాడు బామ్మ. భార్య ప్రేమ, భార్య దర్జా, భార్యకి సుఖం అన్నీ ఇవ్వగలడు. నేనేం తొందరపడడం లేదు. అది ఎల్లుండి విక్రాంత్ కొడుకు అభిమాన్ స్కూల్కి సెలవు. అందుకే ముహూర్తాన్ని ఎల్లుండికి నిర్ణయించడం జరిగింది. అరే, అది కేవలం నిశ్చయం మాత్రమే కదా. అరే, నీ ముద్దుల మనవరాలు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. నీకు నచ్చినంత సమయం నువ్వు తనతో ఇక్కడే గడపొచ్చు. ఏడోకు. అరే పదండి, అన్ని ఏర్పాట్లు ధూమ్ధామ్గా చేయాలి. అలాగే అన్నయ్య, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. కానీ నేను ఎంగేజ్మెంట్ లో ఏం వేసుకోను, ఎందుకంటే మేము షాపింగ్ కూడా చేయలేదు కదా. షాపింగ్ చేయలేదా నువ్వు? అయితే ఈ రోజు వెళ్ళి నీకు నచ్చిన షాపింగ్ చేసుకో. ఇదిగో చాలా. షీలా కూడా షాపింగ్ చేయలేదు. ముగ్గురం కలిసి వెళ్తాం కదన్నయ్య. తీసుకోండి. బాయ్. ఎవరికి నచ్చింది వాళ్ళని చేయనివ్వండి. నేను ఇక్కడ కూర్చొని అతిథుల లిస్ట్ తయారు ఇక చేస్తాను. భోజనాల సంగతి అయితే నాకు కుదిరేయండి, సరేనా? పదండి. ఎవరికి నిశ్చితార్థమో వాళ్ళకి చెప్పావా? ఎల్లుండి నిశ్చితార్థమని? లేక ఈ నిర్ణయం కూడా నువ్వే తీసుకున్నావా అన్నయ్య? బలవంతంగా తనని తీసుకువెళ్ళి అందరిలో కూర్చోపెడతావా? సరిత గారు నేనేం బలవంత పెట్టట్లేదు. ఈ శుభవార్త నేనే తనకు స్వయంగా చెప్తాను. వదిన మనసులోని ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు, కానీ తనకి పునర్వివాహం చేయడానికి వచ్చావన్నయ్య. కొన్ని నెలల్లో వదినకి పునర్వివాహం జరుగుతుంది. దాని తర్వాత తనకి కేవలం దుఃఖమే మిగులుతుంది. అది అర్థం చేసుకోలేకపోతున్నావు. ఫోటో పగిలిపోయింది చిన్ని.
మన ఫోటో మనకేం చెప్తుందంటే మనం విడిపోయే సమయం వచ్చిందని. నొప్పిగా ఉందా? చాలా. పెద్ద గాయం ఏం కాదు, తగ్గిపోతుందిలేండి. గాయం లోతుగా అయ్యింది. గాయం ఎంత పెద్దదైనా సరిత గారు, సమయం గడుస్తూ ఉంటే అది తగ్గిపోతుంది, వెనకాల గుర్తు మాత్రం మిగిలిపోతుంది. నేను భయపడుతుంది ఎందుకంటే ఆ గుర్తు ముందు ముందు మిమ్మల్ని బాధ పెడుతుందేమోనని. మీరనుకుంటున్నట్టేమీ జరగదు. మీరేం బాధపడకండి. పిలిచిన పలకదు ప్రేమ, పలచిన దొరకదు ప్రేమ, అందని వరమే ప్రేమ, మనసుకు తొలి కలవరమా. ప్రేమే మధురం, ప్రేమే పదిలం, ఏమీ కాదు క్షణికం, అన్నీ తానే ప్రణయం. I love you, love you, love. I love you, love you, love. I love you, love you, love. చూసారా, రక్తం కూడా ఆగిపోయింది. ఈ నొప్పి తగ్గిపోయింది. కానీ మనసులో బాధ ఎంతవరకు ఉంటుందో అదే తెలియడం లేదు. వలపును చినుకుగా భావించా, అది నా తప్పు కదా. వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా. ఎన్నేళ్ళో ఎదురీత, ఎన్నాళ్ళే ఎనకోత. ప్రేమే ఆట కాదు, గెలుపు ఓటమి లేదు, లాభం నష్టం చూడకు ప్రేమ. రండి సార్, మాకు అది ఎంగేజ్మెంట్ రింగ్ కావాలి. చూపిస్తాను సార్. రండి, ఈ కాబోయే పెళ్లి కూతురికి. కూర్చోండి. మీరు తనకి రింగ్స్ చూపిస్తుండండి. అలాగే సార్. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం వస్తాను. ఇది చూడండి మేడం, రియల్ డైమండ్ ఇది, ప్యూర్ 1 క్యారెట్ ఇది, సూపర్ డీలక్స్ క్వాలిటీ ఇది. ఇది కూడా చూడండి మేడం, ఇది చూడండి మేడం, ఇది ఫ్రెష్ ఐటమ్ మేడం. సెలెక్ట్ చేసుకోండి. ఎలా ఉంది ఇది? బాగుంది కదా? చూడగానే భలే నచ్చింది నాకు. దివ్యకి చాలా బాగుంటుంది. ఇది దివ్య కోసం కాదు, ఇది చిన్ని కోసం. ఇది చెయ్యటండి. చాలా బాగుంది కదా? ఏమైంది? ఏంటి మూగుదానిలో ఉండిపోయారు? ఫేస్ మీ స్మైల్ లేదు, సాడ్నెస్ లేదు, అసలు రియాక్షనే లేదు. ఎంత మంచి బ్రేస్లెట్ తెచ్చాను మీకోసం. ఇంకా రింగ్ సెలెక్ట్ చేసుకోండి, నేను ప్యాక్ చేయించుకుని వస్తాను. రాజ్ గారు, ప్రైస్ కొంచెం ఎక్కువేమో. తక్కువే. ఏదో ఒకసారి చూడనివ్వండి. ఇది చాలా కాస్ట్లీ అండి. మీకు పునర్వివాహం చేయిస్తున్నాను. మీకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వలేనా ఏంటి? ఇది అచ్చం ఆ ఉంగరమేనే. నాన్నగారు నాకు రాజ్ గారి పెళ్లి కోసం కొన్నారు. సెలెక్ట్ చేసుకున్నారా? చాలా బాగుంది. విక్రాంత్ గారి చేతికి ఇది చాలా బాగుంటుంది. సార్, మేడం గారికి కాబోయే అతని రింగ్ సైజ్ ఎంత? రాజ్ గారు చేయి చాపండి. ఎందుకు? ఇవ్వండి. ఏం చేస్తున్నారు మీరు?
ఇది మీకు కాబోయే పెళ్లి కొడుకు విక్రాంత్ కోసం, నా కోసం కాదు. సరిత, మీరు ఇది కూడా ప్యాక్ చేయించండి. అలాగే సార్. నాకు షాపింగ్ చేయాలని లేదు, ఎందుకు వినట్లేదు? ఓసారి చూడొచ్చు కదా. ఫంక్షన్ కోసం కొంచెం మంచి మంచి డ్రెస్సెస్ చూపించండి. బాగా హెవీగా ఉండాలి. ఓకే, అలాగే తప్పకుండా. ఇది చూడండి మేడం, సూపర్ లేటెస్ట్ కలెక్షన్ అండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అబ్బా బాగుంది. ఇది నాకు సూట్ అవుతుంది కదా, కానీ ఇది నాకు ఫిట్ అవ్వదు కదా. నీ విషయం పక్కన పెట్టు. ఇంకా వెరైటీలు ఏమన్నా ఉంటే చూపించు. అలాగే మేడం, ఇది చూడండి, చాలా బాగుంటుంది, ఇది కూడా మీకు నచ్చుతుంది. అరే తెలుసా, నేను ఇలాంటి డ్రెస్ ఓ టీవీ షోలో డాన్స్ పర్ఫార్మెన్స్ లో చూసాను. ఇది చాలా బాగుంది కదా. షీలా అక్కకు చాలా బాగుంటుంది కదా. అక్క నన్ను ట్రై చేయొచ్చు కదా. చూడండి, ట్రై చేయండి. నాకు ఈ ఎంగేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇక డ్రెస్సుల మీద కూడా. నన్ను విసిగించుకోండి మీరిద్దరు, అర్థమైందా? అది సరే అక్క, మీరు వెళ్ళి ట్రై చేయండి. ఒకవేళ నచ్చకపోతే చూద్దాం, తర్వాత విషయం తర్వాత. మున్ని, అబ్బా ఒకసారి వేసుకొని చూడు. వెళ్ళు, ఒకసారి ట్రై చేయి. ట్రై చేయక్క. షీలాక్క డ్రెస్ చేంజ్ చేసేలోపు మనం వేరే షాప్కి వెళ్ళి చూసేద్దామా? గుడ్ ఐడియా, పదా. షీలాక్క ఒక మాట, నువ్వు చేంజ్ చేసుకుంటూ ఉండు, మేము ఇప్పుడే 5 నిమిషాల్లో పక్క షాప్కి వెళ్ళి అన్ని చూసొస్తాం, ఓకేనా? సరే సరే పద. నేను పక్క షాప్ లో ఒక మంచి డ్రెస్ చూసాను, అది చూసేద్దాం పద. పదా రా. బబ్లీ, ఇది నువ్వు ప్లీజ్ మ్యామ్, ఇంకేం మాట్లాడకండి, నా మాట వినండి. నేను మీరనుకున్న వ్యక్తిని కానే కాదు. నా పేరు గురు. గురు, నేను ఈ షాప్లోనే పనిచేస్తున్నాను. ప్లీజ్ మ్యామ్, ఈరోజు నాకు జాబ్లో ఫస్ట్ డే. ఒకవేళ మీరు ఏదైనా రాద్ధాంతం చేస్తే నా మీద అరిచిన వీళ్ళు నన్ను వెంటనే జాబ్లోంచి తీసేస్తారు. ఐ రిక్వెస్ట్ మ్యామ్, ప్లీజ్ ఏం చేయకండి. ఎవరండి ఇక్కడ? చూడండి, ఇతను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఏమైందయ్యా, ఏం చేసావు నువ్వు? మిస్బిహేవ్ చేస్తున్నాడు. చూడండి మ్యామ్, నాకేం అర్థం కావట్లేదు నా వల్ల మీకు ఏం ప్రాబ్లం అనేది. కానీ మీరు నన్ను ఎప్పుడు కలిసినా నా జీవితంలో చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఫాలో చేయడం లేదు, నేను ఈ షాప్లోనే జాబ్ చేస్తున్నాను. ఇంకా చేంజింగ్ రూమ్ నుంచి డ్రెస్ తేవడం అనేది నా డ్యూటీ మ్యామ్, అది నా జాబ్ మ్యామ్. ఆపు, నోర్మై. కనిపించడం లేదా అమ్మాయి ఎంత కంగారు పడుతుందో? నీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. అమ్మాయిలు చేంజింగ్ రూమ్ లో దొంగచాటుగా చుట్టం మీకు అలవాటు కదా. నీలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి. ఇప్పుడే పోలీసులను పిలుస్తాను. ఒక్క నిమిషం మేడం, పోలీసులు పిలవాల్సిన అవసరం లేదు, నేను తనకి ఇక్కడే పనిష్మెంట్ ఏం ఇస్తాను. పనిష్మెంట్ ఇస్తావు అతనికి? నేను ఇతన్ని ఇప్పుడే జాబ్ నుంచి తీసేస్తాను మేడం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకెప్పుడైనా ఇక్కడ కనిపించావో నీ కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. సారీ మేడం. అతని అదృష్టం ఏమీ బాగోలేదనుకుంటా. మొదటి రోజే జాబ్లో ఆఖరి రోజు అయింది. పాపం చాలా పేదవాడు అతను, డబ్బులు బాగా అవసరం కూడా తనకి. ఇతని మాటల మీద నమ్మకం కలగట్లేదు, ఇక అబ్బాయిని నమ్మాలనిపించడం లేదు. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? అతను రోహనే అని, గురు కాదని. నేను ఈ రోజే ఈ విషయాన్ని రాజన్నయ్య సరిత వదినలకి చెప్పాల్సిందే. ఇది మీకు కాబోయే పెళ్ళికొడుకు కోసం, నా కోసం కాదు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏమైంది చెప్పండి. చూడండి, నాకు ఒక విషయం అర్థమవుతుంది. మా సరిత గారు ఏదో విషయం గురించి కంగారు పడుతున్నారు అని. ఇంకా నా దగ్గర దాస్తున్నారా? మనం ఫ్రెండ్స్ అంటారు కదా మీరు, మరి మీ ఫ్రెండ్కి మీ మనసులో ఉన్న విషయం చెప్పరా?
ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఏది దాయకండి. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఏ విషయం గురించి నాకు తెలియకుండా మీరు బాధ అనుభవించకూడదని. నా దగ్గర ఏమీ దాయకండి. మీరు చెప్పింది కరెక్టే రాజ్ గారు. నేను ఈ విషయాన్ని ఇంకా మీ దగ్గర దాచలేను. నేను మీకు విషయం అంతా చెప్పేస్తాను. నేను ఈ పెళ్లి గురించి చాలా టెన్షన్ పడుతున్నాను. చాలా భయంగా ఉంది నా మనసులో. రేపు ఏం జరుగుతుందోనని కంగారు. రేపటి గురించి ఎందుకు భయపడుతున్నారు సరిత గారు మీరు? ఏదైనా కానీ మీరు నన్ను నమ్మండి. మీకు రాబోయే ప్రతి రేపు సంతోషాలతో నిండి ఉంటుంది. ఒకవేళ నేను నిజంగా సంతోషంగా లేకపోతే, కేవలం నాకు పెళ్లి జరిగి తను వెళ్ళిపోవటం వలన సంతోషమే లేకపోతే, అలా ఆలోచించకండి సరిత గారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఇంత సంతోషం రాబోతుంది. దాని మీద సందేహం పెట్టుకోవద్దు. 10 సంవత్సరాలు మీరు మీ జీవితంలో ఈ అర్థం లేని పెళ్లి కోసం వెచ్చించారు. ఇప్పుడు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. నేను మీ భయాన్ని అర్థం చేసుకోగలను. మీ మనసు విక్రాంత్ గారి గురించి ఎందుకు నమ్మటం లేదు? నా గురించి. గుర్తు తెచ్చుకోండి, 10 సంవత్సరాల క్రితం మీరు మీ తల్లిదండ్రుల్ని ఇంటిని వదిలి కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టారు. మనసు నిండా సంతోషాలతో, ఇక్కడున్న వారి మీద నమ్మకంతో, ఈ కుటుంబ సభ్యుల మీద, మీ భర్త మీద. కానీ గత 10 సంవత్సరాలుగా ఒక నిరర్ధక బాంధవ్యాన్ని నెట్టుకొస్తున్నారు మీరు కన్న కలలు, మీ నమ్మకాలు అన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయాయి. ఇంకా కేవలం ఈ భయమే మిమ్మల్ని బాధిస్తుంది. జీవితంలో తిరిగి మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నానేమో అని భయపడుతున్నారు. నేను అర్థం చేసుకోగలను సరిత గారు. నన్ను నమ్మండి మీరు. నేను విక్రాంత్ని బాగా అబ్జర్వ్ చేశాను దగ్గరుండి. నాకు పూర్తి నమ్మకం ఉంది. తను మీకు అన్ని సంతోషాలను అందిస్తాడు. భారీ స్థానాన్ని ఇస్తాడు. భార్యకి ఇవ్వాల్సిన గౌరవం, అభిమానం, ఆనందం అన్నీ మీకు ఇస్తాడు. నేనేమైతే ఇవ్వలేకపోయానో అవన్నీ. మీకేమనిపిస్తుంది? ఒకవేళ నాకు ఇంత నమ్మకం విక్రాంత్ మీద లేకపోతే ఈ సంబంధం ఒప్పుకుంటానా? చెప్పండి. చాలా సంతోషంగా ఉంటారు మీరు తను చేసుకుంటే. రాజ్ గారు, నేను ఇక్కడ కూడా సంతోషంగానే ఉన్నాను. మీతో సంతోషంగానే ఉన్నాను. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. నాకిక్కడ చాలా మనశ్శాంతిగా ఉంది. ఏదైనా బాధ కలిగిందంటే నేను నానమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను. షీలాతో మాటలు చెప్పుకుంటాను. మీ అమ్మగారు నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడినా తను నాకు మాత్రం అమ్మలాంటిదే కదా. రాజ్గారు, మీకు తెలియదు కానీ ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో ఉంటే నాకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. మామూలుగా మనం విడివిడిగా పడుకుంటాం, కానీ రోజు పొద్దున్నే లేచి నేను మీ ముఖం చూస్తే చాలు ఓ రకమైన సంతోషం కలుగుతుంది నాకు. మీ షర్ట్కి బటన్ కుట్టడం, మీ చిన్న చిన్న పనులు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఒక మూల పడుంటాను. మిమ్మల్ని మాత్రం అసలు వదిలిపెట్టి వెళ్ళను. సరిత గారు, మీరు మీ జీవితంలోకి దివ్యం తీసుకురావాలనుకుంటున్నారు కదా, మీరు తెచ్చుకోండి. నేను అస్సలు అడ్డు చెప్పను. మీకు ఇష్టం వచ్చినట్టే చేయండి, కానీ నన్ను మాత్రం ఇక్కడ ఉండనివ్వండి ప్లీజ్. రాజ్ గారు, నేను ఇక్కడే ఉంటాను. సరిత గారు, ఓకే ఓకే ఓకే, నేను మీ భయాన్ని అర్థం చేసుకోగలను. ఈ భయం ఒక కొత్త బంధాన్ని ప్రారంభించడానికి. కానీ మీరు నా మీద నమ్మకం ఉంచండి సరిత గారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను. ప్రతి క్షణం, ప్రతి అడుగులో మీ ఫ్రెండ్ మీకు ఎప్పుడు సాయంగా ఉంటాడు. నేను పూర్తి దృష్టి పెట్టి విక్రాంత్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాను. తను ప్రామిస్ చేసినట్టు సంతోషం మీకు ఇవ్వగలుగుతున్నాడా లేదా అని. సరిత గారు, నేను కోరుకునేది కేవలం మా చిన్ని గారి ఒంటరితనం దూరం కావాలని. ఒక స్థిరమైన అనుబంధాన్ని జీవితంలో కొత్త రూపంలో చూస్తారు మీరు. విక్రాంత్తో కలిసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. స్మైల్. కొంచెం కూడా నవ్వరా? సరేలే, బయట వదిలేసిన సగం పని కంప్లీట్ చేద్దాం పదండి. ఏమ్మా, చాలా బాగా చేయాలి హల్వా. సోహన్, ఒకసారి నువ్వు తనకి చెప్పు. అమ్మా! సరిత వాళ్ళమ్మా. నానమ్మ, నాన్నగారు, ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఇంత భయపడుతున్నారేంటి? మిమ్మల్ని చూస్తుంటే బయట ఏదో జరగరాంది జరిగినట్టుందే.
షీలా నీ మొహం అలా వాడిపోయిందేమిటే? నానమ్మ అది పునర్వివాహ